సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు ఆలోచనల్ని మన ఆలోచనలు మనం పెరిగిన వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్న సంఘటనలు ప్రభావితం చేస్తాయి. దానివల్లే మనకు ఆలోచనలు ఏర్పడతాయని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆలోచనలు బయట ప్రపంచంలో మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో పాస్ అవుతూ ఉన్న ఆలోచనల్ని కూడా మనం క్యాచ్ చేస్తూ ఉంటాం. అది ఎలాగో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హెవీ ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి. మన ఆలోచనలన్నీ హోర్లో మనం అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మన ఆలోచనలు కూడా హరీబరీగా, కొంచెం చికాగ్గా, తొందరగా ఇంటికి చేరిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ అయితే నడవలేం. అలాగే ఒక పార్క్లో కూర్చున్నాం అనుకోండి. ఆ పార్క్లో కూర్చున్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు ఏ మాటలు చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది వాకింగ్ జాగింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మనకు కూడా హాయిగా అనిపిస్తుంది. అదే ఒక చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి. ఆ చనిపోయిన వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటే, వాళ్ళు మనకి సొంతం బాగా దగ్గర బంధువులు కాకపోయినా సరే, మనం కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోయి మనం కూడా బాధ అనిపిస్తాం. మనకు తెలియకుండానే మన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇదంతా ఎందుకు అంటే, మనకి ఈ ఆలోచనలు మన కంట్రోల్లో లేకుండానే పాస్ అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్, మనం టెంపుల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకుంటాం. ఎందుకని? అక్కడ అందరూ ఒక అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉంటుంది. అందరి ఆలోచనలు లో లెవెల్లోనే ఉంటాయి, హరీబరీగా ఉండవు. సో మనకు కూడా ఆటోమేటిక్గా మనం కొంచెం వర్రీతో వెళ్ళున్నా సరే, అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆలోచనలు మనకు పాస్ అయిపోయి మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. సో దీన్ని బట్టి బయట ప్రపంచంలో ఉన్న ఆలోచనలు మనకు సంబంధం లేకుండానే మన లోపలికి అవి ఎంటర్ అవుతున్నాయి, మనల్ని ప్రభావితం చేస్తున్నాయని అర్థమవుతుంది. దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే, దానికి ఒక మార్గం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.